దత్తపురం అనే ఊరిలో రవి అనే కుర్రాడు ఉండేవాడు. రవి ఒక పెయింటర్. రవి ప్రతిరోజు ఉదయం తన ఊరి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సిటీకి వెళ్ళి పెయింటింగ్ పని చేసుకొని తిరిగి రాత్రి తన ఊరికి వచ్చేవాడు. అలా రవి ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు అప్పులకే సరిపోయేది. రవికి ఉన్న అప్పు వల్ల అతను రేయింబవలు కష్టపడాల్సి వచ్చింది. అలా ఒకరోజు రవి ఎప్పటిలానే పని చేయడానికి సిటీకి వెళ్తాడు. పని చేస్తున్న సమయంలో అతనికి ప్రకాష్ అనే వ్యక్తి ఫోన్ చేస్తాడు. రవితో ప్రకాష్ ఇలా అంటాడు, తమ్ముడు మాది బేతాళపురం, ఇక్కడ మా ఇంటికి పెయింటింగ్ వేయాలి, కాస్త ఇంటి దాకా వస్తావా అని అడుగుతాడు. అప్పుడు రవి, అన్నా నేను ఖచ్చితంగా వస్తాను, కాకపోతే ఇప్పుడు నేను పనిలో ఉన్నాను కాబట్టి నేను రాత్రి వస్తాను అని చెప్తాడు. అప్పుడు ప్రకాష్ ఇలా అంటాడు, సరే తమ్ముడు, నువ్వు మా ఇంటికి వచ్చే వరకు నేను ఇంటి వద్దనే ఉంటాను అని అనగా రవి తప్పకుండా వస్తాను అని కాల్ కట్ చేస్తాడు. అలా రవి ఆ రోజు తన పని ముగించుకున్నాక బేతాళపురానికి బయలుదేరాడు. బేతాళపురానికి వెళ్లే దారి అడవి మార్గం అయినందువల్ల చుట్టూ చీకటి, వేగంగా వీస్తున్న గాలి రవిని ఎంతో భయపెడుతున్నాయి. అలా రవి కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఒక ముసలాయన రవిని లిఫ్ట్ అడుగుతాడు. రవి బండిని ఆపి ఆ పెద్దాయనను ఎక్కించుకుంటాడు. రవి ఆ పెద్దాయనతో ఇలా అంటాడు, తాత ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. ఆ పెద్దాయన ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉంటాడు. అప్పుడు రవికి అర్థమవుతుంది ఆ పెద్దాయనకు చెవుడని. అలా వారిద్దరు బండిపై వెళ్తూ ఉన్నారు. అప్పటి వరకు భయపడుతున్న రవికి ఆ పెద్దాయన తోడు ఉన్నాడన్న ధైర్యం వస్తుంది. అలా కాస్త దూరం వెళ్ళాక పెద్దాయన బండి ఆపమంటాడు. రవి బండి ఆపగానే పెద్దాయన బండి దిగి, సరే నువ్వు వెళ్ళు, నేను ఉండే ప్రదేశం వచ్చింది అని అంటాడు. రవికి ఏమీ అర్థం కాదు, ఎందుకంటే అక్కడ ఇల్లు కానీ ఊరు కానీ ఏమీ లేదు, కానీ అక్కడ శ్మశానం ఉంది. రవి తిరిగి పెద్దాయనను చూసేసరికే ఆ పెద్దాయన నడుచుకుంటూ శ్మశానంలోకి వెళ్తాడు. ఒకవేళ ఆ పెద్దాయన కాటికాపరి అయ్యుంటాడని రవి బండి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా రవి బేతాళపురంలోనే ఆ పెయింటింగ్ వేసే ఇంటికి చేరుకుంటాడు. అక్కడ పని మాట్లాడుకొని భయాన డబ్బులు తీసుకుంటాడు. రవికి దాహం వేసి తాగడానికి నీళ్లు ఇవ్వమని ప్రకాష్ని అడుగుతాడు. అలా ప్రకాష్ నీళ్లు తీసుకురావడానికి లోనికి వెళ్తాడు. హాల్లో కూర్చున్న రవి అలా గోడల వైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు రవికి ఒక ఫోటో కనబడుతుంది. రవి నెమ్మదిగా నడుచుకుంటూ ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి తీక్షణంగా చూస్తాడు. రవికి గుండె జారినంత పనైంది. ఆ ఫోటోలోని వ్యక్తి 2 సంవత్సరాల క్రితం చనిపోయినట్లుగా ఉంటుంది. రవి చాలా భయపడుతూ హుటాహుటిన అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు, రవిని లిఫ్ట్ అడిగిన ఆ పెద్దాయన. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుంటాం. జై హింద్, జై భారత్.